కాకినాడ రూరల్ మండలం పండూరులో గల కాకినాడ కేంద్రీయ విద్యాలయం నుండి స్కూల్ పిల్లలను తీసుకువెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు రమణపేట గ్రామం రాయుడుపాలెం వద్ద బోల్తా పడింది. 4వ తరగతి చదువుతున్న ఐశ్వర్య అనే పాప తీవ్రంగా గాయపడి మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మిగిలిన 8 మంది విద్యార్థులు స్వల్ప గాయాలు కావడంతో కాకినాడ జనరల్ హాస్పిటల్కి చికిత్స నిమిత్తం తరలించారు. లారీ ఢీకొని ఆగకుండా వెళ్లిపోవడం వల్ల ప్రమాదానికి కారణం స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి కాకినాడ ఆర్డీఓ మలిబాబు చేరుకుని విచారణ చేపట్టారు. రాయుడుపాలెం వద్ద జరిగిన ఘోర ఆటో ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి భౌతికాయాన్ని రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా తీవ్ర దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి కష్ట సమయంలో ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతురాలి కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలని, వారికి అందాల్సిన సహాయక చర్యలు ఎటువంటి ఆలస్యం లేకుండా వేగవంతం చేయాలని డీటీసీ శ్రీధర్ రావుకి రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు ప్రత్యేకంగా సూచించారు. అలాగే దుర్ఘటనకు కారణమైన బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ని కోరారు. అనంతరం కాకినాడ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 8 మంది విద్యార్థుల పరిస్థితిపై రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు ఆరా తీశారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కబర్ అందింది, మాకు విఆర్ఓ దగ్గర నుండి కబర్ అందింది. రాయుడుపాలెం మార్నింగ్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పిల్లలను తీసుకెళ్తున్న ఆటో బ్యాక్ సైడ్ నుండి ఒక లారీ వచ్చి గుద్దటం వల్ల 11 మంది విద్యార్థులు గాయపడ్డారని, ఆటో డివైడర్ మీద పడిందని చెప్తున్నారు పోలీసులు. ఇద్దరు మెడికవర్ హాస్పిటల్ వెళ్ళారు. అందులో ఒక పాప హాస్పిటల్లో తీసుకెళ్తేప్పుడు బ్రాట్ టు డెత్, అంటే హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు చనిపోయారు. ఒక పాప అండర్ ట్రీట్మెంట్. అక్కడ ఒక 6 గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు. 2 డిశ్చార్జ్, చిన్న దెబ్బలే. 4 సిటీ స్కాన్ కి పంపించారు. బట్ డేంజరస్ ఏమి కాదు, వాళ్ళు 4 నో డేంజర్. ఇంకొక 3 ఏ హాస్పిటల్కి వెళ్ళారో పోలీసులు కనుక్కోవాలి. మేము స్పాట్కి వెళ్తున్నప్పుడు మెడికవర్ హాస్పిటల్కి ఫర్దర్ డీటెయిల్స్ తెలిస్తే అందరూ కూడా కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంటున్నటువంటి పిల్లలు, రాయుడుపాలెం ప్రాంతం చుట్టుపక్కల పనసపాడు రాయుడుపాలెం ప్రాంతం పిల్లలు. ఇది ఎంత ఉండొచ్చండి పిల్లలకి? ఇదంతా కూడా మనకి 7 నుండి 10వ తరగతి చదువుతున్న పిల్లలండి. అంటే మాక్సిమం 10, 12, 13 సంవత్సరాల పిల్లలే ఉంటారు. ఇంకా డీటెయిల్స్ పూర్తిగా రావాల్సి వచ్చింది.